ఆరోపించుకోమని మా ప్రియ ప్రభును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి 15th డిసెంబర్ నాడైతే సెమీ క్రిస్మస్ జరిగిందండి. అప్పుడు వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, చూడండి. బాగా జరిగిందండి సెలబ్రేషన్స్ అయితే. ప్రతి ఒక్కరిని తీసానండి వీడియోలో అయితే. ఎవరైనా మిస్ అయితే ఏమనుకోకండి. నాకు వీలైన కాడకైతే మోస్ట్లీ వీడియోని అయితే తీశాను. ఇక్కడ వచ్చేసి సండే స్కూల్ పిల్లలకైతే వరప్రసాద్ వాళ్ళ అక్క అండి, ఆమె పేరు సురేఖ. పిల్లలందరికీ కూడా అక్కడ వచ్చిన ఒక 60 మంది పిల్లలకి గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేసింది. బాక్సులు ఇచ్చిందండి గిఫ్ట్ల కింద సండే స్కూల్ పిల్లలకి. ఇక్కడైతే చిన్న క్లిప్ తీశాను, అంతా కూడా ఓన్ వాయిసే వచ్చేస్తుంది, చూసేయండి. స్తోత్రాలు ప్రభా బట్టి, అలాగే నిమిత్తము వారు చేసిన ఈ కార్యము మీరు చూస్తున్న దేవుడు, అందుని బట్టి నీకు వందన తండ్రి. ప్రభా వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి కొరతను తెప్పించి సమృద్ధిని, సంతోషమును, సమాధానమును నీ యొక్క తండ్రి ప్రభా నీకు వందనములు, దీవెనలను బిడ్డలపై మీరు కుమ్మరించమని యేసు నామమున అతి శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాను. ఆ తర్వాత మనకి యూత్ స్కిట్ ఒకటి ఉంది. తర్వాత బిడ్డలో ఇంకొక 2-3 చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎవరు వెళ్ళవద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీ అందరి కొరకు చక్కటి ఆహారం సిద్ధపరచబడి కనుక ఎవరిబడి మీరు ఎంతో వ్యయ ప్రయాసాలతో ఆ పనిని సంఘము జరిగించి అతి పరిశుద్ధమైన నామంలో చేరవచ్చిన మీ అందరికీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. సంతోషంగా దేవుని మహాకృపలో మరి ఆ బేతెల్ సంఘం ఆ రీతిగా దేవుడు సంఘాన్ని నడిపిస్తున్న విధానమును బట్టి దేవుని వందనాలు. అలాగే ఒక లోతైన స్థలంలో పడిపోయాడు, అగాధంలో పడిపోయాడు. పడిపోయి మధ్యలో ఒక చెట్టు కొమ్మ తగిలితే దానికి పట్టుకొని ఆకాశానికి, భూమికి అందుకని వచ్చాడు ఈ లోకానికి. దుఃఖం ఎందుకు వస్తుంది? పాపం ద్వారా వస్తుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? నేను దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా నేను దుఃఖపడుతున్నాను అనేక విషయాలు. అలాంటి దుఃఖము నుండి ఆయన నన్ను విడుదల చేయడానికి ఈ లోకానికి ఇమ్మానుయేలుగా వచ్చాడు. నెంబర్ 2, రెండవది, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇమ్మానుయేలుగా హీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ మై స్ట్రగల్స్. నేను ఈ లోకంలో పడుతున్న తిప్పల నుండి నాకు విడుదల కలిగించడానికి. ఇందడ మనం చూసిన స్కిట్ లో ఆమె తిప్పలు పడుతుంది. ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయనని ఇంకా మన జీవితంలో ఒకవేళ అంగీకరించిన వారు, ఆహ్వానించిన వారు ఎవరైనా ఉంటే ఈ పండుగలో దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రభువా, ఇమ్మాన్యుయల్గా ఈ లోకానికి వచ్చారు, నాతో ఉంటావని, నాలో ఉంటావని, నా పక్షముగా ఉంటావని ఈ రాత్రి నేను గ్రహిస్తున్నానని ఒక్క ఆలోచన మన జీవితంలో ఆలోచించగలిగితే దానికి మించిన పండుగ మరొకటి లేదు, దానికి మించిన ఆనందము మరొకటి లేదు. తలలు వంచండి, చిన్న ప్రార్థన. అవదు డిన్నర్ల ఐటమ్స్ చూపించడానికి మా వాళ్ళు అయితే సిగ్గుపడుతున్నారండి. అందుకే మూతలు తీస్తే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ. ఎందుకులే అనేసి ఇక్కడ బగారా రైస్, అలాగే నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీ అండి. ఇది అసలు భలే ఉన్నాయి వంటలు అయితే. ఇది చికెన్ రోస్ట్, తర్వాత వచ్చి సాంబార్, చాలా ఉన్నాయండి. నేను అటు సైడ్ వెళ్ళలేదు. వైట్ రైసు, ఆలు కుర్మా అండ్ పెరుగు చట్నీ, సాంబార్ చెప్పాను కదా, పచ్చడి ఇదిగోండి, రోటి పచ్చడి. వెరైటీలు చేశారు అనేది నేనైతే హాల్లోకి వచ్చి చూస్తే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మా వాళ్ళని అనమాట, చర్చ్ మెంబర్స్ వీడియో తీసుకున్నాను. ఇంకెవరు రాలేదు, కింద అయితే ఇంకా నడుస్తుంది. బట్ ఎనీవే కిందకి వెళ్ళేసి మళ్ళీ వస్తాను. పిల్లలు మంచి మంచి పిల్లలు, మంచి పిల్లలు, పిల్లలు 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 ఆహా
ఓహో, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బిర్యానీ బిర్యానీ క్రిస్మస్ కాదా? క్రిస్మస్ అంటే బిర్యానీ కదా, కాదా? క్రిస్మస్ అంటే అక్కడ మంచిగా అసలు ఈ ఆనవాయితీ కోల్పోతుంది చాలా సంఘాల్లో. ఇక్కడ మాత్రం అలా నిలబెడతా. రైట్, ఓకే. నేను ఒక 2 బెలూన్స్ చేస్తా, 2 మ్యాజిక్ చేస్తాను, తర్వాత పప్పెట్స్ చూసి వెళ్ళిపోతాం. ఓకేనా? వెళ్ళిపోతాం కాదు, నేను వెళ్ళిపోతాను. ఓకేనా? రైట్, ఓకే. ఐ థింక్ నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి నీకు తెలుసు? నేను తెలుసు. ఓకే, 1 2 3 ఒక 4 5. ఓకే, నో ప్రాబ్లం. ఒక 2 బెలూన్స్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇదే కలర్ చెప్పండి. ఓకే, రైట్. పింక్ కలర్ దేనికి సాదృశ్యం? పింక్ ఫర్ బ్లూ ఫర్ బాయ్స్, పింక్ ఫర్ గర్ల్స్ కదా. రైట్, అక్కడ ఎవరో పిల్లలు ఉన్నారు, పంపించలేదు. విశ్వాస్ తీసుకురమ్మా. ఈరోజు విశ్వాస్ జన్మదినం జరుపుకుంటా ఉన్నాడు. రైట్, పెద్ద కేక్ కట్ చేద్దాం, బిర్యానీ తిందాం అందరూ విషయాలు విశ్వాస్కి. ఓకేనా? హాయ్ బర్త్డే చెప్పండి అందరూ. చాక్లెట్ ఇవ్వడమేగా. రైట్, సో సింపుల్ అంటారు కదా, మంచిగా కాగానే ఏమన్నాడు, చదువు వస్తే కేకర్ కాను. రైట్, ఇది కత్తి. ఓకేనా? క్యాండిల్. రైట్, జీసస్ ఎందుకు ఈ లోకానికి వచ్చాడు చెప్పండి, ఎవరు చెప్తారు? క్యాండిల్ రిలేటెడ్గా చెప్పాలి, క్యాండిల్కి రిలేటెడ్గా చెప్పాలి, అంటే దానికి సంబంధించినట్టుగా చెప్పాలి. ఎవరు చెప్తారు? లోకమునకు వెలుగుగా వచ్చాడు. ఓకేనా? రైట్, క్యాండిల్ ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. ఎన్ని క్యాండిల్ వెలిగించవచ్చు ఒక క్యాండిల్తో? చాలా క్యాండిల్ వెలిగించవచ్చు. మరి మనం క్రీస్తు కలిగి ఉంటే, యేసయ్య మన హృదయంలో ఉంటే, యేసయ్యతో మనం ఉంటే, పిల్లలందరూ హాయ్ చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? నా పేరు వాట్స్ యువర్ నేమ్? నా పేరు చెప్పు. అదే అంకుల్ చెప్తాడు అంకుల్. నా పేరు చెప్పు. నా పేరు అంకుల్. చెప్పులు అన్నారు అంకుల్, చెప్పులు బయట ఉంది అంకుల్. చెప్పు, నీ పేరేంటి చెప్పు. నా పేరు చెప్పాలి అంకుల్? చెప్పాలి. మైటీ అంకుల్. మైటీనా? అవును అంకుల్. మైటీ, నువ్వు సండే స్కూల్ కి వెళ్తావా ఎవ్రీ సండే? అంకుల్ ఈ రోజు క్రిస్మస్ అంకుల్, సబ్జెక్ట్ వేరే అంకుల్. సో ఇక్కడికి నిన్ను ఎవరు ఇన్వైట్ చేశారు? నన్ను పాస్టర్ గారు పిలిచారు అంకుల్. చాలా మంది పిల్లలు వస్తారు, పిల్లలు లాంటి పెద్దవాళ్ళు వస్తారు, పెద్దోళ్ళు లాంటి పిల్లలు వస్తారని చెప్తే వాళ్ళందరి కోసం నేను క్రిస్మస్ విషయం చెప్పడానికి దూరం నుంచి వచ్చాను అంకుల్. పిల్లలు అందరూ మైటీకి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరూ. అంకుల్ నేను హ్యాపీ క్రిస్మస్ అంటాను, వాళ్ళు మెరీ క్రిస్మస్ అని చెప్పాలి అంకుల్. ఓకేనా? అర్థమైందా? అంకుల్ ముందు మా అన్నయ్య విశ్వాసం ఉన్నాడు కదా అంకుల్. హాయ్ విశ్వాసం అన్నయ్య, బాగున్నావా? హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ. నీకు చాక్లెట్ ఖర్చు తగ్గినట్టుందిగా. థ్యాంక్ యూ మేడం. అంకుల్ మైటీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మేరీ క్రిస్మస్. అంకుల్ చెప్పేసాను. మైటీ నన్ను పిలిచిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, ఇంకా ఆర్దర్ సార్ పాస్టర్ గారికి, ప్రమీలా పాస్టర్ గారికి, వెనుక కూర్చున్న ముస్లింలందరికీ చాలా థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి మైటీకి థ్యాంక్ యూ చెప్పండి. మైటీ, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా నీకు? అంకుల్ క్రిస్మస్ అంటే ఒకసారి మా పిల్లలకి చెప్పవచ్చు. చెప్తాను అంకుల్. చెప్పు. క్రిస్మస్ అంటే యేసయ్య నీ కోసం నా కోసం ఈ లోకానికి గిఫ్ట్ గా వచ్చాడు అంకుల్. వెరీ గుడ్, నువ్వు చాలా బాగా చెప్పావు మైటీ.
అంకుల్ ఎస్ మరి ఈ లోకమంతా చీకటిగా ఉండి చాలా కష్ట నష్ట శోధన బాధల్లో ఉంటే యేసయ్య అవన్నీ తీసేయడం కోసం దేవుడిగా ఉండి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు అంకుల్. వెరీ గుడ్ మైటీ. అయితే యేసయ్య మన కోసం గిఫ్ట్ గా వచ్చాడు కదా ఈ లోకానికి అవును రక్షకుడిగా. అంకుల్. కాబట్టి మనం కూడా మన హృదయాన్ని యేసయ్యకి గిఫ్ట్ గా అంకుల్ ఇవ్వాలి. నేను లాస్ట్ ఇయరే నా హృదయాన్ని యేసయ్యకి గిఫ్ట్ గా ఇచ్చాను అంకుల్. వెరీ గుడ్. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా మంది వాళ్ళ హృదయాన్ని యేసయ్యకి గిఫ్ట్ గా అంకుల్, ఇచ్చారు. కొంతమంది పిల్లలు కొంచెమే హృదయాన్ని ఇచ్చారు అంకుల్. కొంచెమే ఇచ్చారు అంకుల్ హృదయాన్ని. ఇచ్చారా? అవును విశ్వాసం. లేదు మొత్తం ఇచ్చావాటి అంకుల్ ఆ, నాకు డౌట్ ఏను అంకుల్, విశ్వాసం మీద పెద్ద డౌట్ ఉంది అంకుల్. అంకుల్ మనం ఎప్పుడైతే యేసయ్యకి మన హృదయాన్ని ఇస్తామో అయ్యా పుట్టినట బెత్లెహేములో మేరీ గర్భమందున యేసయ్య పుట్టినట. రారా చిన్ని చూసొద్దాము, రారా చిన్ని చూసొద్దాము. చిక్కు చిక్కు రైల్లో బండిలో వెళ్ళి పాం కారులోన తిరిగి వద్దాము. చిక్కు చిక్కు రైల్లో బండిలో వెళ్ళి పాం కారులోన తిరిగి వద్దాము. ఆనందంగా వెళ్ళొద్దాము, ఆ యేసయ్యను చూసొద్దాము. అయిపోయింది అంకుల్. వెరీ గుడ్ మైటీ క్లాస్ కొట్టండి. మైటీ నీ వాయిస్ చాలా బాగుంది మైటీ. సౌండ్ బాక్స్ బాగుంది అంకుల్, అందుకే మైటీ అంకుల్ ఒక మెమరీ వర్షిప్ పిల్లల కోసం చూద్దాం. ఆ దావీదు పట్నం అందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. వెరీ గుడ్ 2:11. వెరీ గుడ్ మైటీ. హలో నా జీవితం నా ఇష్టం. హలో స్టాప్. ఎవరు బాబు నువ్వు? ఏంటి ఆ సాంగ్ పాడడం? ఇదేం సాంగ్? అంకల్ నా జీవితం నా ఇష్టం అంకల్. నీ జీవితం నీ ఇష్టమా? నేను ఎటైనా పోతా, ఏదైనా పడతా, నీకెందుకు అంకుల్? నీ పేరేంటి? నా పేరు నీకెందుకు అంకుల్? నీ పేరు చెప్పకపోతే నేను ఏమని పిలవాలి? అంకుల్ ఆ, నాతో మాట్లాడొద్దు అంకుల్. మీరు మా అమ్మ చెప్పింది అంకుల్ కొత్త వాళ్ళతో మాట్లాడొద్దని. అలా కాదు బాబు, నీ పేరేంటి చెప్పు. నా పేరు ఆ, నేను చెప్పను అంకుల్. నీ పేరు చెప్పకుండా నువ్వు ఇలాగ అల్లరి చేస్తే ఇది ఇక్కడ గర్ల్స్ అంతా నిన్ను బ్యాడ్ బాయ్ అని పిలుస్తారు. అంకుల్ అసలే నాకు 1 కేజీ ఏముంది అంకుల్, పరువు అది కూడా పోగొట్టద్దు అంకుల్. నీ పేరు చెప్పు. సరే అంకుల్ చెప్తాను అంకుల్. చెప్పు. నా పేరు ఎస్ క్రిస్మస్ స్టార్ అంకుల్. క్రిస్మస్ స్టారా? అది కాదు బాబు. నీ క్రిస్మస్ మంత్ లో నేను క్రిస్మస్ స్టార్ అని పిలిపించుకుంటాను అంకుల్. మీ ఇంట్లో బ్యాడ్ బాయ్ అంకుల్ అందరూ బ్యాడ్ బాయ్ అని పిలుస్తున్నారు. వాళ్ళ పేర్లు రాసుకున్నాను అంకుల్, నా ఎర్ర పుస్తకంలో రాసుకున్నాను అంకుల్. లేదు నీకు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? అంకుల్ క్రిస్మస్ అంటే బిర్యానీ వండుకొని తింటమే కదా అంకుల్. అది కాదు బాబు. తెలుసా అంకుల్ క్రిస్మస్ అంటే చెప్పు. ఇంటికి డెకరేషన్ అంకుల్. డెకరేషన్ కాదు, బిర్యానీ కాదు. అదే అంకుల్ కేక్ తింటమే కదా అంకుల్. కేక్ తోడు కాదు బాబు. ఇలాగే అల్లరి చేసావు అనుకో నీకు దెబ్బలు పడతాయి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి అంకుల్. క్రిస్మస్ అంటే యేసయ్య రక్షకుడుగా ఈ లోకాన జన్మ. అంటే మనందరం చచ్చిపోయాం అంకుల్ ఇప్పుడు. కాదు బాబు, నువ్వు అల్లరి చేయొద్దు. యేసయ్య మన కోసం జన్మించిన రోజుని మనం సరే. క్రిస్మస్ గా సెలబ్రేట్ చేస్తాం. అయితే ఆయన జన్మిస్తే ఆయన బర్త్డే చేసుకోవాలి, నువ్వు లేదు చేసుకోవాలి అంకుల్. మనం అందరం ఎందుకంటే చేసుకుని ఇచ్చేస్తాను అంకుల్. వెరీ గుడ్. అయితే నువ్వు నాతో పాటు నా వెనకాల ఈ ప్రార్థన చెప్పు. సరే అంకుల్. యేసయ్య నేను పాపని. ఏసయ్య అంకుల్ పెద్ద పాపే. నేను కాదు బాబు, ఒప్పుకోవాలి. సరే అంకుల్. యేసయ్య ఏసయ్య నా పాపాలు నా పాపాలు క్షమించండి. క్షమించండి. మీరు మీరు నా కోసం సిలువలో మరణించి మూడవ దినాన తిరిగి లేచారని అంకుల్ ఈ క్రిస్మస్ కదా అంకుల్. ఈ క్రిస్మస్ సందర్భంగా నేను నేను నమ్ముచున్నాను తండ్రి. నమ్ముచున్నాను తండ్రి. యేసు నామములో యేసునామములో ప్రార్థిస్తున్నాం. ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ అంకుల్. దగ్గర చెప్పు. దగ్గర రండి అంకుల్. చెప్పు. కనపడలేదు అంకుల్. చెప్పు.
నన్ను మార్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. మరి వీళ్ళందరూ మారారు అంకుల్. వీళ్ళు కూడా చేంజ్ అయిపోయారు. సరే అంకుల్, ఇప్పటి నుంచి మన హృదయాన్ని ఏసైకి ఇచ్చి మనం కూడా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుందాం అంకుల్. బాయ్ అంకుల్. నీ పెళ్లికి కలుస్తాను అంకుల్. ఓకే, పిల్లలందరూ వెళ్ళిపోవచ్చు వెనకాలకి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎంతమందికి ఆకలి వేస్తుంది? చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకొక 5 minutesలో ఒక లాస్ట్ సో గగన్కి థ్యాంక్ యూ. అలాగే నా చర్చ్ యూత్ అందరికీ, ఆర్కెస్ట్రా చెప్పాను జోసెఫ్ అండ్ హిస్ టీమ్, సో థ్యాంక్ యూ అగైన్. అలాగే నా ఫ్రెండ్ గగన్ ఫోటోగ్రాఫర్ ఈరోజు మనకు చాలా, అండ్ వినయ్ తను నా ఫ్రెండ్, తను కూడా చాలా హెల్ప్ చేశాడు. సాయంత్రం నుండి నాతోనే ఉన్నాడు. ఈ మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్ చేసిన శైలికి నా వందనాలు, వచ్చిన ప్రతి వాళ్ళకి నా వందనాలు. అలాగే 17 కూడా ఇంకో ప్రోగ్రామ్ ఉంది, దాన్ని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు పేషెంట్స్తో ఉన్నందుకు, ఆకలితో ఉన్నారని తెలియదు. ఓన్లీ ఒక్క రోజే కాబట్టి ఒక్క రోజు మీరు కొద్దిగా పేషెంట్స్గా ఉన్నందుకు నా వందనాలు మళ్ళీ. సో అలాగే ఇప్పుడు దీని తర్వాత పైన ఫ్లోర్లో మనకి డిన్నర్ సర్వ్ చేయబడుతున్నాను. కొద్దిగా మన సంఘస్థులు కొద్దిగా ఓపిక పెడితే ముందు బయట నుండి వచ్చిన వాళ్ళు, వేరే చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళకి సమయం ఇద్దాం. వాళ్ళు వెళ్ళి తింటుండగా మనం కొంతసేపు ఇక్కడ కావాలంటే ఉండి పిక్చర్స్ దిగొచ్చు. దాని తర్వాత మనం వెళ్ళి తినవలసిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. చెప్తున్నట్టున్నారు, కేకలాగా లేదు, ఆకలి కేకలాగా ఉండేవి. మెరీ క్రిస్మస్. వెరీ గుడ్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మహాపరిశుద్ధుడా జీవాధిపతి, ఈ సాయంకాలం మీరు మాకు ఇచ్చిన ఈ సంతోషాన్ని, ఆనందాన్ని బట్టి, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో జరిగిన ప్రతి కార్యాన్ని మీరు చూస్తున్నారు. నీ నామాన్ని మహింపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఇప్పుడు ఆహారాలు దేవుడుగా మీరు వారితో ఉండండి, ముందు వెనుక ఆవరించమని, ఈ క్రిస్మస్ సీజన్ యొక్క ఆనందాన్ని, నెమ్మది, సంతోషాన్ని, సమృద్ధిని ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో మీరు దయచేయమని మా ప్రియ ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, కాపుదల కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మంచి అమ్మా వచ్చిన వారు. ఇక్కడైతే టైం వచ్చేసి అప్పటికే 10:30, 11 అయిపోతుందండి. మేము కిందకు వచ్చాము. ఫంక్షన్ హాల్ అనమాట, శుభకార్య ఫంక్షన్ హాల్ మన దమ్మాయిగూడ రోడ్లో ఉంటుంది. ఇక్కడ డిన్నర్లో చాలా వెరైటీస్ పెట్టారండి. నేనైతే మొత్తం తీయలేదు, అప్పటికే లేట్ అయిపోతుంది అనేసి చిన్న క్లిప్ అయితే తీసాను. ఇది ఓన్లీ మెమొరబుల్ ఉంటుంది అని చెప్పేసి అయితే వీడియోని అయితే షూట్ చేశాను. తప్పకుండా మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, ఆయన చూడండి. లాస్ట్ టైము బిర్యానీ తిన్నాడు కదా, ఇప్పుడు పెరుగన్నం తింటున్నాడు. నా ప్లేట్లో చూడండి, అవును నాదంటే సాంబార్ రైస్. సో డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత అయితే డిన్నర్కి వచ్చామండి. మాకంటే ముందే వచ్చాడు. ఇది 2వ ప్లేటా 3వ ప్లేటా? అంతే అండి. పార్ట్ 1, పార్ట్ 2 వీడియో ఎలా అనిపించింది, మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.